Lord, I believe, my Lord, I believe, and all things are possible, my Lord, I believe. Jesus is here, my Jesus is here, and all things are possible. మిగతా సమయంలో ఏంటంటే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రము నాయన. నీ ఘనమైన నామములో మరొకసారి మీ సన్నిధిలో కూర్చునే అవకాశమును, భాగ్యాన్ని మాకు నువ్వు కలుగు చేశావు. నీ వాక్యముతో సహవాసము చేయటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవుడు అయ్యా, నీ ప్రేమ మా మీద వెదజల్లుచున్నావు, నీ కృప మా మీద చూపిస్తున్నావు, నీ వాక్యము తెరిచి మా ముందు బయలుపరుస్తున్నావు. అదే మాకు వెలుగై ఉన్నది నాయన. వాక్యము బయలుపడుటయే వెలుగని నీ గ్రంథము సెలవిస్తుంది ప్రభువా. ఆ వెలుగు వైపు మాకు త్రిప్పినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. దానికి ఏ విధమైన పట్టు కావాలో ఆ పట్టు మాకు ఉండుట కృపను దయచేయండి. కేవలం వాక్యము వెలుగు చూడడమే కాదు కానీ దాని పట్ల మేము పట్టు బిగించి ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ఏదో మాటలు మాత్రమే కాదు కానీ శక్తి ద్వారా, అది మా జీవితాల ద్వారా అది దాని పట్ల ఉన్న ఆసక్తిని మేము చూపించుదుముగాక. సహాయం చేసి నడిపించమని మాకు మేము గానికి సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి నిలబడి చూడగానే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మన వాక్యమును చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మరి 8వ వచనము నుండి కంటిన్యూ స్పీడ్గా చదువుదాం. 8వ వచనం మొదలుకొని మరి 35వ వచనం వరకు. ఒక దినమందు ఎలీసా సునేమి పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినము వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ సునేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగమని గెహజీకి ఆజ్ఞయిగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానెను. ఎలీసా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వానిని అడుగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీసా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీసా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోట కోయవారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు, నా తలపోయనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద
పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపులు వేసి బయటికి వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిడితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా, ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో, శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతముందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ సునమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా, దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడవైన నిన్ను నేను అడిగితినా, నన్ను భ్రమపడ్డవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడలా వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాటలు విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయేను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీసాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేల్కొనలేదని చెప్పాను. ఎలీసా ఆ ఇంట్లో వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. తాను దిగి ఇంట్లో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ చదవబడిన మాటల్లో నుండి మేము నేర్చుకునడానికి మా జీవితాల్లో కావలసినది, మేము చూడవలసినది, పట్టుకోవలసినది మాతో మాట్లాడమని మేము కోరుచున్నాం. ఎన్నో మార్లు దీని గురించి బోధించుకున్నాం, ఎన్నోసార్లు మేము విన్నాము, కానీ ప్రభా నువ్వు మాట్లాడినప్పుడు ఇంకా అది నూతనంగా మారుతుంది. బంగారంకి ఎంత గీసినా దాని పవర్ పోదని మేము చూసాము ప్రభా. దాని వాల్యూ పెరుగుతుందే కానీ అది ఇంకెప్పుడు తరిగిపోదని మేము చూసాము నాయన. నీ వాక్యమును మేము గీర్చుచుండగా దాని మహిమ మా మీద ప్రకాశింపజేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. షూనేమిరాలు గుర్తించిన 2 ముఖ్యమైన కార్యాలు అనే దాని మీద నేను మాట్లాడతాను. షూనేమిరాలు గుర్తించిన 2 ముఖ్యమైన కార్యాలు. ఈ 2 కార్యాలు బట్టే ఆమె విజయం పొందుకోగలిగింది. ఆ 2 కార్యాలే ఈరోజు సంఘము గ్రహించాలని కోరుతున్నాను. ఆ 2 కార్యాలు ఏంటో మీకు కొద్దిగా చూపిస్తాను. ఆ 2 కార్యాలు ఈరోజు సంఘం కానీ గ్రహించకపోతే, నిజం చెప్తున్నాను, ఈరోజు ఈ యొక్క నిజమైన ప్రవక్తకి ప్రపంచమంతా ఒకటై ఈయన అబద్ధ ప్రవక్త అని నిరూపించబోతున్నారు. ఎందుకంటే ప్రజలు బైబిల్ చదవరు, బైబిల్ పద్ధతిని ఎరగరు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని ప్రజలు గుర్తించరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోసపోతారు. కానీ అలాంటి మోసపోయే స్త్రీ కాదు ఈ షూనేమిరాలు. ఒక నిజమైన ఒక దైవజనుడికి గుర్తించట్లో సఫలీకృతురాలు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ అందరూ కూడా ఎవరు కూడా ఆ యొక్క ఎలీషాని గుర్తించలేదు, ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు చర్చిలు ఉన్నాయి, వారికి దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళకి బలులు అర్పిస్తున్నారు, వాళ్ళు దేవాలయాలకు వెళ్తున్నారు. కానీ
ఆ సమయానికి పంపించబడిన దైవజనుణ్ణి వాక్యము ద్వారా గుర్తించట్లో ఫెయిల్ అయిపోయారు. వాక్యము ద్వారా గుర్తించట్లో ఫెయిల్ అయిపోయారు. కొద్దిగా పెంచుతావా? హల్లెలూయా. ఆ మైక్ ఇచ్చలేదు. హల్లెలూయా. వాక్యము ద్వారా గుర్తించట్లో ఆ యొక్క యుగములో ఉన్న ప్రజలు విఫలమైపోయారు. కానీ ఈ స్త్రీకి ఏదో చెప్పింది. ఈయన దైవజనుడని, యథార్థమైన దైవజనుడని ఆమె చూడగలిగింది. ఏమాన్ ఏమాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది? ఒక నిజమైన దైవజనుడు ఆయన లోపల నుండి దేవుడు మాట్లాడుతున్నాడు అనేది గ్రహించగలిగింది. దీంట్లో మనం పాస్ అయిపోయాం. ఇప్పుడు మనము కూడా గ్రహింపు వచ్చేసింది. ప్రపంచం ఏమన్నా మాకు అవసరం లేదు. డినామినేషన్లు ఎంతమంది వచ్చినా దీన్ని ఈయన కాదన్నా మేము పట్టించుకోము. ఎందుకంటే ఈయన ద్వారా దేవుడు చేసిన కార్యాలు అలాంటివి, ఆయన ద్వారా దేవుడు చేస్తున్న పని అలాంటిది. హల్లెలూయా. సునామీ రాళ్ళలాగే మనము కూడా గుర్తించాము. సంఘం ఈరోజు గుర్తించగలిగింది, కానీ రెండో పని మాత్రం చేయలేకపోతుంది. అందుకే నేను చెప్పాను, ఈరోజు అందరూ కూడుకొని వాక్యముతో సహవాసం చేద్దాము రండి అని. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండోది, దేవుని దగ్గరికి వస్తే కదా మన లోపాలు తెలుస్తాయి. వాక్యముతో సహవాసం చేస్తే కదా మన బలహీనతలు ఏంటో బయటపడతాయి. హల్లెలూయా. మనం ప్రవక్తని గుర్తించగలిగాం. ఎలా గుర్తించగలిగామంటే ఈయనలో దేవుడుండి పని చేయడం, ఈయనతో దేవుడుండి పని చేయటం. హల్లెలూయా. ఈయన పలికినదంతా దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండడం, వాక్యములు అవన్నీ కనబడడం మనం చూసిన తర్వాత నిర్ధారణ అయిపోయింది, ఈయన ఈ కాలానికి పంపించబడిన ఎలీషా లాంటివాడని, ఏలియా లాంటివాడని. అర్థమైంది మీ అందరికీ? ఏలి ఆత్మ కలిగిన వాడని. అమ్మ నోరు మూసుకుని ఉంటే దయ్యాలు పెట్టేస్తాయి. వాక్యం వచ్చినప్పుడు ఆమెను చెప్పాలా. ఇక్కడ మౌనంగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నికోలితుల యొక్క ఆత్మ నువ్వు మౌనంగా ఉండమనే ఒక కోరిక. ఆ రోజుల్లో మొదటి సంఘకాలంలో నికోలితుల ఆత్మ సంఘంలో దూరం ఏమన్నా తెలుసా? ఏంటి గోల్ చేస్తున్నారు? వాక్యం చెప్పినప్పుడు హల్లెలూయా ఆమేన్ చెప్తున్నారండి. ఇంత గలిబిలు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి అనుకో నికోలితుల బోధ లెగిసింది. ఇప్పుడు కూడా అదే ఆత్మ నీకు పట్టేస్తే నువ్వు కూడా మౌనంగానే ఉంటావు. దేవుడు సన్నిధి అనగానే అది స్తుతులతోనూ మహిమతో హల్లెలూయా ఆమేన్తో నిండి ఉన్నది. హల్లెలూయా. పరలోకం గట నిశ్శబ్దం గట లేదు. ఆయనకి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గడప కమ్ములు కదిలిపోయినట్టుగా అరుస్తున్నాయి. ఆయన ఈరోజు నువ్వు నిశ్శబ్దంగా కూర్చుంటానంటే ఎలాగవుద్ది అంటే ఆ నికోలితుల ఆత్మ పడితేనే కానీ నువ్వు సైలెంట్గా అవ్వవు. దాని కోరిక ఏంటంటే దేవునికి స్తుతించకూడదు, దేవుని మాటకి ఆమేన్ చెప్పకూడదు. వాడి కోరిక అది. వింటున్నారా? వాడి కోరిక. కానీ మనం నికోలితుల బోధ నుండి దేవుడు పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసింది? ఒక దైవజనుడిని గుర్తించింది. ఆయనలో దేవుడు పని చేయటము, ఆయన ఇచ్చింది ఏదైనా ఫెయిల్ అవ్వకూడదు అని గమనించగలిగింది. ఆయన పలికినది కానీ ఆయన ద్వారా వచ్చింది కానీ ఏది ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వదు కూడా. ఎందుకంటే దేవుడే ఆయన ద్వారా పలుకుతున్నాడు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించింది ఏంటి? ఆయన ఒక దైవజనుడు, ఆయన పలికింది ఫెయిల్ అవ్వదు. ఓకేనా? కానీ తీరమాస ఏమైపోయింది? ఆయన పలికినది ఫెయిల్ అయిపోయినట్టుగా కనబడ్డది. అవునా? ఒక దైవజనుడిని గుర్తించింది, ఆయనలో దేవుడు మాట్లాడుతున్నాడు గుర్తించింది. మనం కదా అదే కదా ఈయనలో నుండి మనం గుర్తించింది. ఈయన పలికినది విఫలం అవ్వదు, ఎందుకంటే దేవుడు ఆయనలో నుండి పలుకుతున్నాడు కాబట్టి. కానీ మన జీవితాల్లో అది ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది. నిజం చెప్పాలంటే దేవుడు పలికినది ఆమె నమ్మలేదు. అంటే గుర్తించింది, వీళ్ళు దేవుడు ఉన్నాడని గుర్తించింది, కానీ ఆయనలో నుండి ఆ దేవుడే పలుకుతున్నప్పుడు ఆమె నమ్మకుండా ఆగిపోయింది. ఏమంటారు తెలుసా? దైవజనుడా మీరు అబద్ధం ఆడొద్దు అంటుంది. అబద్ధం ఆడొద్దు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆమె దైవజనుడు అని నమ్మిన నమ్మకము ఇక్కడ వదిలేసింది. దైవజనుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడని ఇంతవరకు నమ్మింది. ఒక్కసారిగా నీకు ఈ టైంకి మరలా
మరుసటి ఏట ఈ ఋతువునకు ఆ, నీ కౌటి కుమారుడు ఉండునని ఆమెతో ఎలీషా అనగా అనగా ఆమె ఏమన్నది? ఆమె ఆ మాట విని ఆ మాట ఆమె విని, దైవ జనుడువైన నా ఏలినవాడ అలాగ పలకవద్దు, నీ దాసురాలనైన నాతో ఏం పలికిందన్న అబద్ధమాడవద్దని. నోటి ద్వారా? దైవజనుడా చెప్పండరా, దైవజనుడవైన నా ఏలినవాడ నువ్వు నాతో అబద్ధం ఆడొద్దు. ఈరోజు ఈ మాట మీరందరూ అంటున్నారు. నేనెప్పుడు అన్నాను అంటున్నావా? చూపిస్తాను నేను. ప్రతి ఒక్కరి జీవితాల్లో దైవజనుడు పలికినది నెరవేరదు అన్నట్టుగానే బ్రతుకుతున్నారు. ఈ మాట నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో దేవుడే మీకు సాయం చేయాలి. ఆమె ఏం చేసింది? ఆమె అవిశ్వసించింది. ఇంతవరకు గుర్తించింది దైవజనుడని, ఈయనలో దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. కానీ సడన్ గా ఆమెకు ఊహ కన్నది ఆమె జీవితానికి తెలియకపోయింది. ఆమె జీవితానికి కలగకపోయింది పలికాడు ఆయన. ఆమె జీవితంలో పొందకపోయింది పలికాడు ఆయన. ఆమె జీవితంలో దొరకకపోయింది పలికాడు ఆయన. ఇప్పుడు మాత్రం నమ్మట్లేదు. హలో, మీకే నేను చెప్తున్నా, ఇప్పుడు మాత్రం ఆమె నమ్మట్లే. అంటే ఆమె జీవితంలో పొందకపోయిన దానికోసం మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు నమ్మట్లే. ఎంతవరకు నమ్మింది? దైవజనుడని, యథార్థపరుడు అని, దేవుడు మనిషి అని, ప్రపంచంలో ఎవరు స్వీకరించకపోయినా మనం స్వీకరించాలని నమ్మింది, స్వీకరించింది. కానీ తన జీవితంలో కలగకపోయిన దాని గురించి మాట్లాడితే ఆమె నమ్మలేదు. ఆయన భర్త బట్టి ఆమె జీవితంలో కనబడలేదు ఆ సంతానోత్పత్తి. ఆమెకు కలగదు కూడా అని చెప్పేశాడు. ఎందుకంటే అలా ఆయన ముసలోడు. అవును, అసలు ఆయన వయసులో పెద్దోడు, వృద్ధాప్యం, ముసలుడికి ఏడు పుడుతుంది అనుకుంటాడు. కానీ అబ్రహాము సంతానానికి ఆయన అబ్రహాంకి ఇచ్చినట్టు ఇవ్వగలడని, ప్రవక్త ద్వారా పలికితే అది ఫెయిల్ అవ్వదని ఆ నిమిషానికి మర్చిపోయింది. అందుకే నీ కొరకు వచ్చిన వాక్యము, నీ కొరకు చెప్పబడిన మాట నువ్వు అవిశ్వసించినా అది నీ పట్ల జరుగుతుంది. అది దేవుని మాట కాబట్టి. ఆమేన్. అంటే దానికి ఎదురు లేదన్న. దేవుడే నీ గురించి పలకబడిన మాట నీ జీవితంలో జరిగి తీరుస్తాడు ఆయన. నీకు నమ్మడానికి మనసు లేకపోవచ్చు, కానీ నీ గురించి అది జరిగిస్తాడు ఆయన. నీ అవిశ్వాసము దాన్ని ఆపలేదు. నిజం చెప్పాలంటే సారా నమ్మలేదు, అబ్రహాము నమ్మలేదు, కానీ వారి జీవితం కోసం వచ్చిన వాక్యం అది. వారు అవిశ్వసించినా, అవిశ్వసించిన పక్కన మాట, అవిశ్వసించిన వారు కూర్చిన వాక్యము వారికి దొరికే తీరింది. అందరూ చెప్పండి. అబ్రహాం కూర్చిన వాక్యం ఏమైంది? సారా కూర్చిన వాక్యం ఏమైంది? నెరవేరు. వాళ్ళు ఏమి నమ్మారా? నవ్వింది అని రాయబడింది బైబిల్లో. కానీ వారి కోసం ఇవ్వబడింది అది. దేవుడు కృప చేత వారి కోసం ఇచ్చేశాడు అది. నిజం చెప్పాలంటే కృపా వర్తమానం వారికి ఇచ్చేశాడు ఆయన. ఈ కృపా వర్తమానము అవతలోడికి నమ్మడానికి నమ్మకం లేదు, అయినా వారి కోసం వచ్చింది కాబట్టి అది వారి పట్ల జరిగించి తీరాడు. అందుకే దేవుడు ఏదైనా నీ కోసం నా కోసం పలికితే మన అవిశ్వాసం దానికి ఏమి చేయదు. మన అవిశ్వాసం ఏమి చేయదు, అది దానికి ఆపలేదు. అలాంటి నమ్మకము ఈ రోజు మనకి రావాలి. అందరు చెప్పండి. హల్లెలూయా. అంటే నీ గురించి నా గురించి పలికిన మాట నీకు నమ్మకం లేకపోయినా, అంటే నమ్మకం అంటే నాకు ఇలాగున్నా నాకేట అవుతులే అన్నప్పటికీ కూడా నీ పట్ల జరుగుద్ది అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చాలా మంది నమ్మకపోతే ఎలా జరుగుతుంది? నమ్మకపోయినా జరుగుద్ది, నీకోసం పలికాడు కాబట్టి. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? అబ్రహాము సారా నమ్మలేదు. 100 సంవత్సరాలు అయిపోయింది. ఎవడు నా ఇంట్లో ఏదో ఎలియాజరే ఆస్తికి కర్త అయిపోతాడని చెప్తున్నాడు ఆయన. దేవుడు మాట నమ్మాడు. అయితే ఆయన తన గురించి ఇచ్చేశాడు. అది తన అవిశ్వాసం కూడా దానికి ఆపలేదు. అలాగే ఎత్తబాటు నీ కోసం నా కోసం ఏర్పాటు చేస్తే మన అవిశ్వాసాలు గట్ట ఆపవు, అది విశ్వాసంగా మారిపోవలసిందే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను 2వ చాప్టర్కి వెళ్ళినప్పుడే మీకు మొఖాలు కందిపోతాయి, నాకు తెలుసు ఆ విషయం. జాగ్రత్త వినండి. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట నమ్మలేదు కానీ గర్భవతి అయితే. అవును. ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారును కనెను.
కుమారుడు కలిశాడు. ప్రవక్త చెప్పు. ఓ నాయన, దేవుడు నా గూర్చి, నేను అడగలేదు ఈ కుమారుడికి, అయినా నా గూర్చి పలికాడు, నా కోసం జరిగించేశాడు అని చూడగలిగింది ఆమె. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ కోరుకోకపోయినా ఇచ్చింది, అడగకపోయినా వచ్చింది. ఇప్పుడు ఆమె చేతుల నుండి జారిపోయినట్టుగా అనిపిస్తుంది, తన జీవితం నుండి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది, దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ రోజు మన బ్రతుకులు కూడా ఎలా ఉన్నాయి తెలుసా? ఉన్నది. ఏదైతే దేవుడు మన కోసం అడగలేదు, ఈ వర్తమానం మనం అడగలేదు, మనం కోరుకోలేదు, ఈ ప్రవక్తని మనం రమ్మని పిలవలేదు, కానీ దేవుడు మన కోసం పంపించాడు. అయితే ఆయన కొన్ని మాటలు మన గురించి పలికాడన్నా. అయితే ఇప్పుడు అవి మన జీవితాల్లో కనబడట్లే. అవును, నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకో. కనబడట్లేదు, మన జీవితాల్లో అది కనబడట్లేదు, దొరకట్లే. అయినప్పటికీ దేవుడు దాని గూర్చి ఈ 2వ చాప్టర్లో ఏమంటాడంటే, దాని గూర్చి ఈమెలాగా పోరాడే గుణం మనకు లేదు. ఏదైతే ఆమె గురించి పలికాడో అది ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె చూసింది, అది ఆమె చూసింది, ఆమె చేతులారా చూసింది. అది ఆమె గురించి పలికింది, ఆమె చేతులారా చూసింది, పట్టుకుంది, చూసింది. అవును నిజమే ప్రభా, నేను నమ్మకపోయినా నువ్వు ఇచ్చేసావు ఇది అని నమ్మింది. కానీ ఉన్నట్టుండి జారిపోవడం ప్రారంభమైంది. చూసింది కానీ ఆమె దగ్గర ఉండకుండా అయిపోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు శాశ్వతంగా ఆమె జీవితంలో రాకుండా అయిపోతుంది అది. హల్లెలూయా. ఈరోజు సంఘ పరిస్థితి అలాగే ఉంది బ్రదర్. ఈరోజు ప్రవక్త ద్వారా దేవుడు మన గురించి పలికాడు ఆయన, కానీ మనం చూస్తున్నాం, చదువుతున్నాం, కానీ మన జీవితాల్లో అది రావట్లేదు, మనతో ఉండట్లే, దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సంఘము గ్రహించవలసింది అదే. అయితే ఇప్పుడు ఎలాంటిది రావాలంటే రెండోది ఇది నేను కోరలేదు, నేను రమ్మనలేదు, ఇది ప్రవక్త ద్వారా దేవుడే పలికిన మాట. ఇది ఈ బిడ్డ ఎవరంటే ప్రవక్త ద్వారా పలుకుబడిన మాట ద్వారా వచ్చిన బిడ్డ కుమారుడు. ఇది మీరు నా నుండి ఎందుకు రాదు, నా నుండి ఎందుకు దూరం అయిపోతుంది, నా గురిండే పలికాడు ఈయన, నాకు ఇస్తానని పలికాడు, మరి నాకు దగ్గర ఎందుకు ఉండట్లేదు అని పట్టుదల. అందరూ చెప్పండి. ఇప్పుడు బైబిల్లో వర్తమానాల్లో ఈరోజు మన గురించి పలికిన మాట మన దగ్గర ఉండకుండా ఎందుకు మానేస్తుంది? ఎందుకంటే ఈమెకు ఉన్న పట్టుదల ఈ రోజుల్లో మనకు లేదు కాబట్టి. ఈమెకి ఏమిటి తెలుసా? నేను అడగలేదు, కోరలేదు, యెహోవాయే నా గురించి ప్రవక్త ద్వారా పలికాడు. ఇంకోసారి నేను మాట్లాడుతున్నా, యెహోవాయే దేవుడే ప్రవక్తలో నుండి నా గురించి పలికాడు. అది మరి నా దగ్గర దొరకకుండా ఎలాగెళ్ళిపోతుంది, నాకు వదిలేసి ఎలాగెళ్ళిపోతుంది? ఖచ్చితంగా నా దగ్గర ఉండవలసిందే, నా ఇంట్లో నా జీవితంలో ఉండవలసిందే అని పట్టు వదలకుండా ఎవరైతే ఇచ్చారో, నోటు ద్వారా పలికాడో ఆయన దగ్గరికి బయలుదేరింది. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఈ రోజు నేను మాట్లాడుతున్నా బ్రదర్, చాలా మంది అంటున్నారు, బ్రదర్ నా స్వభావం మారట్లేదు. ఈ వర్తమానంకి వచ్చిన తర్వాత ఒక మనిషి మారిపోతాడంటే నేను ఇంకా మారట్లేదు అని వాడు మట్టుకు వాడు చూసుకుంటుంటాడు. కానీ అయినా నీతో రోజు మాట్లాడుతుంటాడు, నువ్వు మారట్లేదు కానీ ఏమని నువ్వు మారుతావని. ఇది ఎవరు పలుకుతున్నారు? నేను కాదు, దేవుడే ఒక ప్రవక్తలో నుండి నీ గూర్చి పలుకుతున్నాడు. అయినా అది నా దగ్గర లేదు, నాకు దూరం అయినట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? వీడని పట్టుదలతో. ఎంతమంది నమ్ముతారు? ప్రభా ఇది నేను కోరుకోలేదు కానీ నా దగ్గరికి ఇది పంపించావు, కానీ ఒకటి జరుగుతుందని చెప్పావు, కానీ ఇప్పుడు నా దగ్గర అది లేదు. అది కానీ ఎందుకు నాకు దొరకట్లేదని వీడని పట్టుదలతో. ఈ 2వ చాప్టర్ ఏంటది? వీడని పట్టుదలతో యెహోవా పలికిన మాటని స్వతంత్రించుకోయింది ఆమె. ప్రవక్త ద్వారా వచ్చిన మాటని వాళ్ళు తీసేసుకుంది. నేను కుమారుడిని తీసుకుంది. మళ్ళీ మనము కూడా ఈ కుమారుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ఎవరో కాదు, వాక్యమై ఉన్నాడు. ఏనాడు మనము కోరుకోలేదు. అసలు వాక్యము మన దగ్గరికి వస్తుందని ఎప్పుడైనా ఊహించామా? ఈ అమ్మ కూడా ఆయన దగ్గర కుమారుడు వస్తాడని ఎప్పుడు ఆలోచించలేదు.
కానీ యెహోవాయే ఆమె గురించి పలికాడు ఆయన. ఆమేన్. ఆ వాక్యం మన దగ్గర కనబడకుండా అయిపోతుంది. ఇప్పుడు ఆ వాక్యంలో పలికింది మన జీవితాల్లో ఉండకుండా దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పలుకుబడింది యెహోవా కాబట్టి ఆయనే అది నా జీవితంలో ఉండేటట్టుగా చేయాలి. ఆమె పట్టుదల ఏంటి తెలుసా? పలుకింది యెహోవా, నా గురించి పలికాడు. ఇప్పుడు నా జీవితంలో అది ఉండి తీరాలి, ఉండాలి అని ఆమె పట్టుదల. అందుకే ప్రవక్త అన్నాడు, ఇందులో దీని గురించి ఎందుకు బోధించాడు అనుకున్నాను నేను. ఇది సంఘం ఏదో చూడాలని, ఆ విధంగా పట్టు వదలకుండా దాన్ని సాధించుకోవాలని దేవుడి కోరిక. ఈ కాలంలో ఈ ప్రవక్త వచ్చింది. ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రపంచం ఎవరు కూడా స్వీకరించట్లేదు ఆయనకి. కానీ ఒక చిన్న సంఘం, ఒక చిన్న స్త్రీ ఆమె చేర్చుకుంది ఆమెకి. కానీ ఆ స్త్రీ గ్రహించి ఆమెకి అంగీకరించిన తర్వాత ఆమె గూర్చి కొన్ని మాటలు పలికాడు ఆయన. ఆమె అంటే అర్థం ఎక్కడికి వెళ్ళిపోకండి. ఒక చిన్న మంద, ఒక చిన్న సంఘం. స్త్రీ అంటే దేనికి సాదృశ్యం? ఒక చిన్న సంఘం. దాన్ని గ్రహించగలిగింది. ఈయన దైవజనుడని, ఈయనలో దేవుడు ఉన్నాడని. ప్రపంచం అంతా గ్రహించకపోయినా నేను గ్రహిస్తానని. దేశం అంతా గ్రహించలేదు అక్కడ, ఆమె గ్రహించింది, తన ఇంటికి చేర్చుకుంది. ఇప్పుడు ఆమె చేర్చుకుంది కాబట్టి ఆమె గూర్చి కొన్ని మాటలు పలికాడు. ఆ పలకడం ఏంటంటే కుమారుడిని నీకు అనుగ్రహిస్తానని. ఆ కుమారుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఆ స్త్రీ ఎవరో కాదు, సంఘానికి సాదృశ్యం. అందరూ చెప్పండి. ఆ కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తుకి సాదృశ్యం. యేసుక్రీస్తు ఎవరో కాదు కానీ ఈ కాలపు వాక్యం. బూరల పండగలు అనే వర్తమానంలో చివరిలో చదవండి. ఈ కాలపు క్రీస్తు ఎవరో కాదు కానీ వాక్యమై ఉన్నవాడు. సంపూర్ణ క్రీస్తు మనకు దొరికాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ఉన్న జీవితం ఎలాగండాలి? ఖచ్చితంగా ఏదో జయించి తీరాలి. అలాగ జయించకుండా ఓడిపోయే జీవితాలు కనబడుతున్నాయి. అలాంటప్పుడు ఈ స్త్రీ ద్వారా నేర్చుకోవాల్సింది ఇంకొకటి, రెండో భాగం ఏంటంటే, ఆయన నేను కోరకపోయింది నా దగ్గరికి వచ్చింది, అది ఎందుకు నా దగ్గర ఉండట్లేదు, నాకు దూరం అవుతుంది అనే పట్టు ఈమె కలిగి ఉంది. ఈమె కోరుకోకపోయింది. అది కుమారుడు ఏమైనా కావాలని అన్నదా? కొడుకు కావాలని అన్నదా? కోరకపోయింది, వచ్చింది ఈమె దగ్గరికి. వచ్చినట్టుకు వచ్చి చూసింది చేతులారా. కోరకపోయిన వర్తమానం నీ దగ్గరికి వచ్చింది. నువ్వు చూస్తున్నావు, చదువుతున్నావు, కానీ నీ జీవితంలో అది పొందుకున్నట్టుగా పర్మనెంట్గా నీకు ఉండకుండా, నిలబడకుండా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ స్త్రీ చేసినట్టుగా సంఘము చేయాలని ప్రవక్తను పంపించి మనకి వర్తమానం తీసుకుని వచ్చాడు. నాతో కూడా ఏడని పట్టుదల అనే వర్తమానం మీరు తీయండి, నేను కొద్దిగా చదివి వినిపిస్తాను. దయచేసి ఏడని పట్టుదల సంవత్సరం కూడా చెప్పాలి కదా, ఇదొక బాధ ఉంది మనకి. సంవత్సరం చెప్తున్నాను. 63/11/16 నవంబర్ 16 ఈవినింగ్ బోధించాడు. 199వ పేర నేను చదువుతున్నాను. ఆయన నిన్ను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నువ్వు దీన్ని నమ్ముచున్నావా? హల్లెలూయా. ఆమేన్. సంఘము చెప్పుచున్నది ఆమేన్ అని. ఆయన ఆ రోజు చేసినట్టుగా ఈ రోజు చేస్తాడని నమ్ముతున్నారా? ఆమేన్. ఆయన మారలేదని నమ్ముతున్నారా? ఆమేన్. ఆమె దగ్గరికి ఇచ్చినట్టుగా లాక్కొని వెళ్ళిపోతే ఆయన అక్కడ ఎలాగైతే జరిగిందో ఇప్పుడు జరుగుతుందని నమ్ముతున్నారా? ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటాడు చూద్దాం. అవునయ్యా ఆయన అప్పుడు ఎట్లు ఉండునో మరి అదే విధముగా ఇప్పుడు ఎలాగున్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన మన మధ్య ఈ రాత్రి అలాగే ఉన్నాడు. ఆయన ఈ రాత్రి కూడా అలాగే ఉన్నాడు. దీనిని నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు ఆమేన్ అనగలవా? ఏదంటాడు ఆయన? దీన్ని నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా? అప్పుడు ఆయన ఏ విధముగా ఉండెనో ఏ విధంగా ఉన్నాడు ఈ రాత్రి ఆయన అదే విధముగా స్వస్థపరచువాడు కాదు. నమ్ముచున్నావా? మాట అడుగుతున్నాడు. దీనిని నమ్ముచున్నావా? దీనిని నమ్ముచున్నావా? ఆమేన్. నిశ్చయముగా ఆయన తప్పడు. ఏంటంటే ఆయన తప్పడు, మాట తప్పడు, పద్ధతి తప్పదు. ఓకే, నెక్స్ట్ తర్వాత వీడని పట్టుదలతో ఉండుము. వీడని పట్టుదలతో ఉండు. క్రీస్తులో మీ స్థానమును పట్టుకొనుము. అంటే క్రీస్తులో వాక్యములో నీ స్థానం పట్టుకో.
ఏంటంటాడు ఆయన? క్రీస్తు అంటే వాక్యం కదా. అవును. వాక్యములో నీ స్థానం ఏంటో పట్టుకో. అంటే వాక్యములో నీ స్థానం పట్టుకోకపోతే నీకేదో అసలు పట్టు దొరకదు అనమాట. అవును. ఏంటా వాక్యములో? ఇప్పుడు సునోమి స్త్రీ యొక్క స్థానం అన్నది అనుకుందాం. అవును. ఆమెకు ఇచ్చినట్టుగా ఇచ్చేసి వెళ్ళిపోతుంటే ఎలాగుంటది? విన్నట్టుగా విండి వెళ్ళిపోతుంటే ఎలాగుంటది? వింటున్నారా? వింటున్నారా? ఓకే, జాగ్రత్త వినండి ఇక్కడ నుండి. మీ పశ్చాత్తాపము, మీ పశ్చాత్తాపం క్రీస్తులో మీరు పశ్చాత్తాపము పడుటయందు నిలకడగా ఉండుడి. ఏమంటున్నాడనా? అచ్చా, అడుగున్నాడు. ఏదైతే నువ్వు చెప్పావో అది నాకు రావట్లేదు ప్రభు. ఎందుకు రావట్లేదు? నాకు సహాయం చేయి ప్రభు. పశ్చాత్తాపములో పట్టు వదలకూడదు. అవును. ఆమేన్. అంటే ఆయన పలికిందే నా దగ్గర దొరకకపోతే, నా దగ్గర కనబడకపోతే దాని గురించి నువ్వు పశ్చాత్తాపంలో కంటిన్యూ చేయాలి. నేనేది మాట్లాడుతున్నా అర్థమైందా? ఏదైతే దేవుడు పలికాడో నీ గూర్చి అది దొరికినంత వరకు, నీలో కలిగినంత వరకు పట్టు వదలకూడదు. పశ్చాత్తాప పడుతూనే ఉండాలి. బ్రదర్ గారు చెప్పారు, అది పశ్చాత్తాపంలో నిలకడగా ఉండు. ఓకే, నెక్స్ట్ తర్వాత. ఆమె వీడని పట్టుదలతో ఉండెను. ఎవరు? సూర్యమి స్త్రీ. ఆమె వీడని పట్టుదలతో ఉన్నది. మరియు ఆమె తన సహోదరుని పునరుద్ధానమును పొందెను. హల్లెలూయా. మరియా ఏం చేసింది? ఆమె వదలలేదు ఆయనకి. అవును. ఆయనకి ఎలాగైనా నేను పునరుద్ధానం, పట్టుదల ఆయనకి ఎలాగైనా తీసుకొని వెళ్ళాలి. ఆయన పట్టుదలతో వెళ్తుంది. అయితే ఇంక రాబడింది. షునేమీరాలైన స్త్రీ ఏలియా సముఖములో, అంటే ఎలీషా సముఖములో, ఆ ఎలీషా సముఖములో వీడని పట్టుదలతో ఉండేది. వీడని పట్టుదలతో ఉందామే. పట్టుదలనా? ఇచ్చినట్టుగా ఇచ్చావు, నేను అడగలేదు, అది వచ్చింది. అయితే అది నా దగ్గర కనబడట్లేదు ఇప్పుడు. అవును. నాకు వదిలేసి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది, నా దగ్గర లేకుండా అయిపోయినట్టుగా అయిపోతుంది అని పట్టు వదలలేదు. ఫస్ట్ గుర్తించింది దైవజనుడు అని. అవును. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్లన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ గుర్తించింది, ఒకటో పాయింట్. రెండు, ఆ దైవజనుల్లో నుండి దేవుడు పలికినది ఈమె చూసింది. చూసిన తర్వాత అది దొరకకుండా అయిపోతుంది ఇప్పుడు. అవును. ఇప్పుడు ఆమె లోపల ఏమొచ్చిందంటే వీడని పట్టుదల. పట్టుదల అంటే అర్థమైంది? మీ భాషలు ఏమంటారు? గడ్డి చెప్ప. పట్టుదల అంటే ఏంటన్నారు? పట్టుపాలు తాగడమా? చెప్పండి. పట్టుదల అది ఎందుకు జరగదు అనే పట్టుదల అంటారు కదా దానికి. మొండితనం. ఏమంటారు పట్టుదలకి? ఏమంటారు మీ భాషలో? లేవు అదే పదాలు ఉందా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీకు సవర భాష కూడా కరెక్ట్గా రాదనమాట. అది భాషలో చెప్పేశారు, మా భాషలో. పట్టుదల అంటే ఏంటంటే మా భాషలో సన్యాసల, హైలంత వరకు సన్యాసలు అంటారు. సన్నాసి కాదు, సన్యాసల. అర్థమైంది మీ అందరికీ? అయిపోయినంత వరకు వదలకూడదు అనే మాటకి ఏమంటారయ్యా? పట్టుదల. భోజనం చేసిన దగ్గర గుర్తొత్తు కానీ భోజనాలు లేవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ భాష మీకు పూర్తిగా రాదని నాకు అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మాకు సవర భాష మాకు ఫుల్ వచ్చాను కానీ ఎక్కడ ఆక్కండి. ఈ వాక్యం ఇది దొరికిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పట్టుదల అంటే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు గుర్తొస్తుంది చూడు కావాలంటే. హల్లెలూయా. వింటారా? ఇప్పుడు ఈమె ఏంటంటే వీడని పట్టుదలతో ఆమె ఉండేను. ఎందుకమ్మా పట్టుదల ఉంది? అది యెహోవా పలికిన మాట నా దగ్గర కనబడకుండా ఎందుకు అయిపోతుంది? అవును. యెహోవా పలికిన జీవము నాలో దొరకకుండా ఎందుకు అయిపోతుంది అనే పట్టుదల ఉంది. తర్వాత ఇంకేమంటారు చూడండి. ఎలీషా దారిన వచ్చి మరి ఆమెను ఆశీర్వదించి ఆమె ఒక కుమారుని కలుగునని చెప్పాను. ఆమె అడగలేదు. అవును. ఆమెకి ఇచ్చాడు ఆ మాట. ఆ కుమారుడు సుమారుగా 12 సంవత్సరాల వయసులో ముద్దుగా పెంచారు వాళ్ళకి. అవును. అప్పుడు చచ్చిపోయాడు అన్న. బయట పొలంలో ఉన్నప్పుడు అతనికి ఎండ దెబ్బ తగిలి ఉండొచ్చును. అవును. ఈ ఎలీషా ఎడల బహు దయతో ఉండెను. ఏటా? ఈమె ఎలీషా పట్ల గొప్ప ప్రేమ కలిగి దయ కలిగి ఉంది. ఆమె సునాము పట్టణం నుండి వచ్చిన ఒక సునేమీరాలైన స్త్రీ. అన్యురాలు. అవును. యూదురాలు కాదేనా? ఇది మనకి సాదృశ్యము. అన్యులైన సంఘానికి సాదృశ్యం ఇది. ఇది యూదులు కాదు, యూదురాలు కాదు, అన్యురాలు.
అన్య సంఘానికి సాదృశ్యం. ఓకే, తర్వాత ఇంక రాయబడి మరియు ఆమె కనుగొనెను, ఆమె కనుగొనెను, ఆమె భర్త ఒక ధనికునిగా ఉన్నందువలన ఆమె చెప్పెను, ఆమె చెప్పింది ఇక్కడికి వచ్చి పోవు ఈ వ్యక్తి ఒక పరిశుద్ధుడని నేను గ్రహించుచున్నాను ఫస్ట్ గ్రహింపు అయిపోయింది ఆమెకి అని ఆమె భర్తతో ఈ చెప్పి. రోజు బెనం గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈయన దైవజనుడే, ఈ కాలపు నోటు ద్వారా చెప్పాలా, ఎవరో చెప్పింది చెప్పకూడదు. నువ్వు నీ ద్వారా నీకు గ్రహింపు కలిగి ఉండాలా. అమ్మా, మీరందరూ కూడా ఈ కాలంలో దైవజనుడికి దేవుడు పంపించాడని మీ ఆత్మలో మీరు గ్రహించి ఉండాలా, మీకు తెలిసి ఉండాలని నిబ్బరం కలిగి ఉంటారు. తర్వాత ఇంక రాయబడి చదవండి, ఇంకేమంటాడు చూడండి. అప్పుడు మనము అతని ఎడల దయగలిగి ఏదైనా చేసేదేమో అని చెప్పాను. ఇచ్చట మన ఇంటి పక్కన ఒక చిన్న గదిని అది ప్రేమ పుట్టిందా లేదా? అవును. ప్రవక్త వర్తమానాన్ని కూడా మనం కూడా అంతే గౌరవిస్తుంటాం. సమస్య ఏంటి తెలుసా? వర్తమానంలో చెప్పిన విషయాలు మాత్రం మన జీవితాల్లో ఉండవు. ఏదైతే వర్తమానం మన గురించి పలికిందో అది మన దగ్గర కనబడదు. అది స్థితి చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. ఆ స్థితి ఇప్పుడు మనలో రెండో చాప్టర్ పుట్టుకొని రావాలి. మొదటిది నమ్మావు, ఓకే, గాడ్ బ్లెస్ యూ, దీంట్లో పాస్ అయిపోయాం మనం అందరం. అందరు చెప్పండి దైవజనుడు గుర్తించడంలో పాస్ అయిపోయాం. మరి దైవజనుడు చెప్పిన దాంట్లో పట్టు ఎందుకు వదిలేస్తున్నాం? ఇప్పుడు ఈ స్త్రీ పట్టు వదలలేదే. పట్టు వదలనందుకు ఏదైతే పలికాడది మరి పొందుకోయిందామె. ఇంకోసారి నేను మాట్లాడుతున్నా, మీకు ఇంక అందట్లేదు నాకు తెలుసు. ఇంకోసారి చెప్తున్నా, పట్టు వదలలేదు. పట్టు వదలనందుకు ఆమె గూర్చి పలికింది ఆమె ఖచ్చితంగా సాధించుకోగలిగింది. శరీర మార్పు కావాలంటే పట్టు వదల ఖచ్చితంగా చచ్చిపోయిన కుమారుడికి పొందుకోగలిగిందా లేదా? ఆమెకి దూరం అయింది, మరలా వచ్చేసిందా లేదా? ఈరోజు మన జీవితాల్లో ఏదైతే పలికాడు దేవుడు, ఎవరి ద్వారా? ప్రవక్త ద్వారా. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. అది మన జీవితాల్లో జరుగుద్దా లేదా? జరుగుతుంది. ఎప్పుడు? మనం వీడని పట్టుదలతో వదలకుండా. నువ్వు పట్టు వదలకూడదు. ఇదేంటి, నేను బలవంతుడని విశ్వాసంగా ఉంటానని చెబితే నేను బలహీనమైపోతాను ఏంటి ప్రభువా అని పట్టు వదలకూడదు. ఇంకోసారి చప్పట్లు కొడదామా? ఏం చేయాలి? పట్టు. ఈ పట్టే నట్లు లూజ్ అయ్యాయి అందరికి. అందరూ బాధపడమే తెలుసు, ముఖాలు మాడిపోవడమే తెలుసు. ప్రవక్త వర్తమానం చెప్పగానే ఇది నా దగ్గర లేదు, ఇది నా దగ్గర లేదు, నా ముఖం మాడిపోతారు, ముఖాలు మాడిపోతారు. కానీ అది ఎందుకు నా దగ్గర ఉండకూడదు? అది నా గూర్చి పలికాడు కదా. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి బోధ వస్తుందని. అలాంటి బోధ నా దగ్గరికి వచ్చింది కదా. అలాంటిది నా జీవితానికి ఇది ఇచ్చినప్పుడు నా దగ్గర ఎందుకు ఉండదు? ఇది పట్టు బిగించే నడుము కట్టుకొని దేవుడి దగ్గర అడిగే గుణాలు లేవు ఈ రోజుల్లో. మీకు అర్థమైందా? నేను అంటాను సంఘానికి, ప్రవక్త చెప్పిన తర్వాత అది నీ దగ్గరికి రాకపోతే పట్టు బిగించాలి. నీ జీవితంలో అది కలగకపోతే దాని గురించి దేవుడి దగ్గర పట్టు బిగించాలి. ఎంతమందికి అర్థమైంది? ఈ విషయంలో సంఘము చాలా ఢీలాగా ఉంది. ఈ విషయంలో సంఘము చాలా లూజ్గా ఉంది. సునామీ స్త్రీ అంటే నేనే అంటారు, కానీ ఆమెకున్న పట్టు మాత్రం ఉండదు, గ్రహింపు మాత్రం ఉంది. ఏదంటే ఆ దైవజనుడు అని గుర్తించట్లో పాస్ అయిపోయింది. కానీ దైవజనుడు పలికింది ఆమె దగ్గర నిలకడగా ఉంచుకునే గుణాన్ని కోసం పరిగెట్టింది ఆమె. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? పొందుకైందా లేదా? బైబిల్లో పొందుకుంది. మరి అది మనకి సాదృశ్యం కాదా? అవును. మనం అలాగ చేయాలని దేవుడు చెప్పట్లేదా? సిగ్నల్ ఇవ్వట్లేదా? అవును. దేవుడు ఇండికేషన్ చేయట్లేదా? నేను చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు మనకి ప్రోత్సహించట్లేదా? నాతో కూడా చెప్పండి. బైబిల్ మీరు నాతో కూడా వర్తమానాలు తీస్తే మనకి ఏదైనా జరిగిస్తానని చెప్పిన దేవుడు షాలోమ్ అనే వర్తమానంలో హబ్బులో 64లో చెప్పారు. 1వ నెల 64 1వ నెల హబ్బులో 54వ పేరాలో ప్రవక్త ఏమంటాడో చూద్దాం ఒకసారి. 54వ పేరా. యెషయా 60వ అధ్యాయంలో 1వ వచనం చెప్పుచున్నది, లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చూస్తామన్నా? ఇలా ఎదురు చూస్తున్నాం. వెలుగు వచ్చింది. ఏది?
వెలుగు వచ్చింది. కానీ వాక్యం ఏం చెప్తుంది? లెమ్ము, నీ మీదకి వెలుగు వచ్చింది. మనం ఏమనుకుంటామంటే వెలిగేది అని చూస్తున్నాం. ఆ వెలుగేటో చెప్తున్నాడు ప్రవక్త. చూడండి ఇక్కడ ఏమంటాడో, లెమ్ము తేజరిల్లము 54 పేర, వెలుగు వచ్చి ఉన్నది, వెలుగు అను పదముకు మరలా ప్రత్యక్షపరచబడినది. మరలా వెలుగు ప్రత్యక్షపరచబడినది. హల్లెలూయా. మరలా వెలుగు ప్రత్యక్షపరచబడినది. ఇంకా తర్వాత దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యమే పగటి వెలుగులో దేవుడు తన వాగ్దానమునందు ప్రత్యక్షమవుట మీరు చూడగలరు. హల్లెలూయా. మన కొరకు ఏమొచ్చిందంటే దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఆమేన్. అది మనకు బయలుపరచబడింది. లేక ఈ యుగమునకు ఇయ్యబడిన వాక్కు, ఈ యుగానికి ఇవ్వబడిన వాక్కు, ఈ దినమునకు ఈ కాలానికి ఇవ్వబడిన వాక్కు. ఆమేన్. వాక్యం వచ్చి ఏం చేసింది? మన గురిని పలికింది. అవును. అరే యార్, ఈ కాలంలో మన కోసం వాగ్దానం చేయబడింది, పలికింది. అది అంటే మనకేమి చేస్తానన్నాడో, ఏమి ఇస్తానన్నాడో అది పలకబడింది. ఈ దినమునకు చేయబడిన వాగ్దానములు, ఈ దినానికి చేయబడిన వాగ్దానాలు, ప్రవక్తల ద్వారా పలకబడిన ఈ వాగ్దానములు, ఈ వాగ్దానం యేసు తానే పలికిన వాగ్దానములు బయలుపరచబడినవి. ఈ కాలంలో మనకి బయలుపరచబడింది. ఈ దినమున హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన గురిని పలకబడింది. ఏం చేయాలి? మన దగ్గర జరగాలి. అవును. నేను ఏది మాట్లాడే అర్థమైంది. సునామీ స్త్రీ గురిని పలకబడింది, ఆమె గురించి జరిగిందా లేదా? ఇప్పుడు మన దగ్గర జరగాలా లేదా? కానీ మనకి జరిగినట్టు కనబడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే పట్టు బిగించాలా, పట్టు వదలకూడదు. ప్రభువా, వాగ్దాన వాక్యం మా కోసం పంపించావు, అది ప్రవక్తలో నుండి నువ్వే మాట్లాడావు. కానీ నా జీవితం చూస్తే అలా కనబడట్లే, నా జీవితం చూస్తే అలా కనబడట్లే, నేను చాలా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది, నాకెందుకు అది రావట్లేదు అని ఏం చేయాలట? పట్టు బిగించాలా. ఈ 2వ చాప్టర్లో సంఘము ఫెయిల్. ఈ 2వ భాగంలో సునామీ స్త్రీలో ఉన్న మొదటి భాగం అయితే పాస్ అయిపోయింది, కానీ ఈ 2వ భాగంలో మాత్రం అడగడము మానేశారు. బలం గారు చెప్పారు, నీ గురించి పలికింది, నా గురించి పలికింది, ఖచ్చితంగా మన దగ్గర జరిగి తీరాలి. నేను మాట్లాడుతున్నా, అర్థం చేసుకోండి. ఇది మనుషులు పలికితే జరగదు, కానీ దేవుడే స్వయంగా ప్రవక్తుల నుండి మన గురించి పలికాడు. నేను చూపించాలి, ఇంకా చూపించాలా? దేవుడే మన గురించి పలికాడు. మనం పలకమల్లే, అక్కడ ఆ స్త్రీ పలకమలేదు ఆమె గురించి. ఆమె గురించి ఏరియాలో ఉంటే దేవుడే పలికాడు. ఇప్పుడు దేవుడు పలికింది ఎప్పుడైనా, దేవుడు పలికింది ఎప్పుడైనా ఆగిపోద్దా? నీ అవిశ్వాసం కూడా ఆపదు కదా దానికి. కానీ ఆగిపోయినట్టు కనబడుతుంది. ఏంటి? మనం ఏదో ఇంకొకటి చేయడం మానేసాం. పట్టు వదలకుండా సంఘము కానీ దాన్ని అడుగుతూ ఈయనకి గ్రహించి, వీళ్ళు నువ్వు దేవుడా నువ్వే మాట్లాడావు, ఇది నా జీవితంలోకి అది నాకు కావాలి, ఇది నువ్వు ఇవ్వాల్సిందంటే దేవుడు తన మాటను తన దాటిపోలేడు. హల్లెలూయా. ఎలీషా ఎన్ని తప్పించుకోవాలని చూశాడు, కానీ ఎలీషా తప్పించుకోలేకపోయాడు. నేనేది మాట్లాడుతూ అర్థం చేసుకోండి. ఈ రోజు కూడా ఆ వాక్యమే మనతో మాట్లాడుతుంది. అక్కడ ఏమంటుందంటే, ఎంతగా ప్రయత్నం చేసిన కర్ర పంపించారు ఫస్ట్. అవును. కర్ర వెనకాల స్వరం లేదు, ఎలీషా లోపల స్వరం ఉంది. తల్లి ఆ మాటలు విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను నేను విడువనని చెప్పగా. ఏంటి మొండి పట్టు? నీ దగ్గర వచ్చింది, అది నువ్వే ఇప్పుడు అది అందించాలా. నేనేది మాట్లాడుతున్నాను, నీ దగ్గర నుండి వచ్చింది, అది నువ్వే ఇవ్వాలి. ఇప్పుడు అది నా దగ్గర ఎందుకు దూరం అయిపోతుంది? అది నాకు ఎందుకు వదిలేస్తుంది? నా దగ్గర ఎందుకు కనబడకుండా అయిపోతుంది? అది ఖచ్చితంగా నాకు నువ్వు అది కావాలి అనుకుని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కూడా లైన్లో ఉంటారా? లైన్లో ఉంటారా? విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది అనే వర్తమానంలో 55వ సంవత్సరము 1వ నెల 13వ తారీఖున ఇందులో ఈ మాట చెప్పి ఉన్నాడు. జాగ్రత్త వినండి. నీ గురించి నా గురించి పలికిన మాట జాగ్రత్త వినండి. అరే యార్, పేరా 76 పేరా మీరు తీసి చదివినట్లయితే 76వ పేరా.
నీవు ఆయన దైవిక సన్నిధిలో ఉన్నావని విశ్వసించుచున్నావా? ఏం అడుగుతుండో తెలుసు ఇప్పుడు సంఘానికి? నీవు ఆయన దైవిక సన్నిధిలో ఉన్నావని విశ్వసించుచున్నావా? దైవం ఎప్పుడు వచ్చింది అక్కడికి? ఎలీషా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా. అవును. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి సన్నిధిలో ఉన్నావని విశ్వసిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఓకే, అట్లయితే నేను ఆయన ఆత్మతో ఎంతగానో అభిషేకించబడి, నేను ఎంతగానో ఆత్మతో అభిషేకించబడి వేరే ఎవరు నీ గురించి ఎరుగని కార్యములను, నీ కూర్చి ఎరుగని కార్యాలను నేను నీకు చెప్పిన ఎడలా నీకు నేను చెప్పితే, అయితే నీకు మరియు దేవునికే తెలుసు, నీకు అది దేవుడికే తెలుసు. మరియు ఆయన చెప్పిన అది నిన్ను ఒక విశ్వాసిగా మార్చును. అది నిన్ను ఒక మరియు ఆయన నిన్ను గూర్చి చెప్పిన అది నిన్ను ఒక విశ్వాసిగా మార్చును. అది నిజము కాదా? ఇది నువ్వు గుర్తిస్తే నీకు ఒక విశ్వాసిగా మార్చేస్తుంది. అది నిజము కాదా? Yes. హల్లెలూయా. నీ వర్తమానము ఒక విశ్వాసి నిజమైన విశ్వాసిగా మార్చేస్తుంది అని చెప్పినప్పుడు అది మార్చి తీరాలే. ఒక నిజమైన విశ్వాసిగా అది ఉండాలి. అది నీకు కనబడట్లేదు అంటే నువ్వేం చేయాలి? పట్టు వదలకూడదు. ఇప్పుడు కానీ గుర్తొచ్చిందన్నా, పట్టు వదలకూడదు అనమాట. వెళ్ళిపోయింది తంగిలి అవతలకి. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. అమ్మా మీకని చెప్పండి అమ్మా, పట్టు వదలకూడదు అన్న మాటకి మీ భాషలో ఏమంటారు? అది అయినంత వరకు వదలరు కదా, జరిగినంత వరకు వదలరు కదా, దాన్ని ఏమంటారు? ఏమంటారు? మర్చిపోయారు, వీళ్ళు మాటలే మర్చిపోయారు. ప్రభు సహాయం చేయదు ఆయన. ఆ మాట కాదట. మీ భాషలో ఉన్న వాళ్ళు చెప్తారు ఆ మాట కాదట. హల్లెలూయా. ప్రభు సహాయం చేయదు ఆయన. వీళ్ళ భాష మరియు ఆయన చెప్పిన ఏదైనా అది నిన్ను ఒక విశ్వాసిగా మార్చును. మార్చేస్తుందని దేవుడే పలికాడు ఆయన. నువ్వు గుర్తిస్తే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు విశ్వాసగా బ్రతకలేకపోతున్నావు అంటే దాని గురించి నువ్వేం చేయాలి? వేడని పట్టుదలతో ఆడగాలి. నువ్వు మారిపోయినంత వరకు అవును దాన్ని పట్టుకొని వదలకూడదు. అరే నమ్మితే దైవజనుడని, దైవత్వం అని నీలో ఉందని నమ్మితే, వర్తమానం నమ్మితే నేను మారుతానన్నావు. నేను నాకు అలా కనబడట్లేదు ప్రభా, ఎందుకు నేను అవ్వట్లేదని పట్టు వదలకూడదు. దొరికిందనా ఏటన్నా? ఏ మాట? అదేనా? రైతేనమ్మా, రైతేనా? అమ్మ నాయన, ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళి వచ్చేది రేపటికి. దేవుడి నామానికి మహిమ కలుగును కాదు. అదే ఈ వాక్యం ఏంటంటే మీ భాష మీకు మర్చిపోయినట్టు చేసేస్తుంది. అది అలాంటి మాటలు ఉన్నాయి ఇందులోని. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకసారి కొన్నిసార్లు మా భాష మేము మర్చిపోతాం. ఏడు చేయాలో తెలియదు, తెలుగులో మాట్లాడవలసి వస్తుంది. అది అర్థమైంది మీ అందరికీ? తర్వాత ఇంకేమి రాబడింది? నిన్ను ఒక విశ్వాసిగా మార్చును. అది నిన్ను ఒక విశ్వాసిగా మారుతుందని బ్రహ్మ లోపల దేవుడే మాట్లాడాడు. అది నిజము కాదా? అది నిజము కాదా? నిజమే. మరి అది ఇప్పుడు నీ జీవితం చూస్తే ఏమనిపిస్తుంది? ఒక నిజమైన విశ్వాసిగా బతకలేకపోతున్నావు. ఇప్పుడు అది నీ గురించి పలికినప్పుడు అది నీకు మార్చేస్తుంది. మారట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు పట్టు వదలకూడదు. నీకు ఇవ్వబడింది నీలో జరగాలి. అవును, నువ్వు పొందుకొని ఉండాలి. అది నీతోనే ఉండాలి. అది నీ గురించి పలికినప్పుడు నీతోనే ఉండాలి. ఏం మాట్లాడు, అర్థం చేసుకోండి మీరే. తర్వాత ఏమంటాడు చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును. నమ్మితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది హల్లెలూయా. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. గ్యారెంటీ ఇది కూడా జరుగుతుంది. ఆయన చెప్పాను, ఆయన పలికాడు కాబట్టి అది నిజమే కదా. నీ మాట చొప్పున అంటే ఆయన మాట చొప్పున. అవును, పేతురు ఏం చేశాడు ఆ రోజు? నీ మాట చొప్పున నేను వలేస్తాను అన్నాడు. అవును, అంటే ఆయన మాట ఆడితే ఖచ్చితంగా జరిగి తీరాలి అంతే. ఈరోజు మన జీవితంలో అది దొరకట్లేదంటే, ఆయన మన గురించి పలికిన మాట మన దగ్గర కనిపించట్లేదు అంటే మనం ఏం చేయాలి? పట్టు వదలకుండా ఆ పశ్చాత్తాపడే విషయంలో కంటిన్యూ చేయాలి. ప్రభా నేనేం చేస్తున్నాను, అది నాలోకి రావట్లేదేమి, నాలో ఏ లోపం ఉంది, నన్ను క్షమించు ప్రభా, నాకు క్షమించు ప్రభా. నువ్వు పలికింది ఖచ్చితంగా నాలో జరిగి తీరాలి. నాకు ఎందుకు జరగట్లేదు, అది దొరకట్లేదు, నాలో ఉండట్లేదు అంటే నేను ఎక్కడో రాంగులో ఉన్నాను. నాకు సహాయం చేయి ప్రభా, నీది జరిగి తీరుతుంది.
నాకు మారుస్తుందని చెప్పాడు, మారిపోతాను. నేను మారిపోతాను. మారట్లేదంటే అర్థం ఏంటి? నేను సరిగ్గా అడగట్లేదు, సరిగ్గా దాని గురించి పట్టు లేదు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూసారా పిల్లలు ఎలా సాధించుకుంటారో? వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే పట్టుదలతో ఏడుచుకునే ఉంటారు. ఆడికి కానీ ఏదైనా కావాలనుకుంటే దానికి బదులు నువ్వు ఏడిచ్చినా ఆడికి నచ్చదు. మా మోషేకి చిన్నప్పుడు నాన్న కానీ అన్నాడు. నేనే పిల్లల పాపం ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతాను. నేను 10 రూపాయలు ఇచ్చాను. కాగితం వద్దా అంటున్నాడు. నాకు డబ్బులు కావాలి అంటున్నాడు. ఇప్పుడు రూపాయి కన్నా ఇది 10 రెట్లు ఎక్కువరా అంటే నాకు వద్దు కాగితమో అంటున్నాడు. అంటే ఏదైతే వాడు మనసులో అనుకున్నాడో అది పొందుకున్నంత వరకు ఆడు ఏడు పాపలే. ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ కొట్టోడికే ఇచ్చి ఆ రూపాయి ఇచ్చే వీడికి అన్నాను. అర్థమైంది మీ అందరికీ? అప్పుడు ఏడు పాడిపోయాడు. అంటే అర్థమేంటి? పిల్లడు సాధించాలంటే అది దొరికినంత వరకు, ఆడు అనుకున్నది జరిగినంత వరకు పట్టుదలడు. హల్లెలూయా. ఇప్పుడు బెనం గారు అది కూడా చెప్పారు. చిన్న పిల్లడికి ఆకలేస్తున్నప్పుడు, ఒరే నాన్న టెక్నాలజీ మారిపోయింది కాబట్టి రింగ్ ఇచ్చారా, మీ నొస్తాను పాలిస్తాను అమ్మ అంటే పనిచేయదు. వాడికి ఇచ్చిన మార్గం ఏంటో తెలుసా? ఏడుపు. ఏడిస్తే వాళ్ళ అమ్మ పాలు పెడుతుందని వాడికి బాగా తెలుసు. నేనేం మాట్లాడ అర్థమైందా? అంటే వదలడన్నా, ఆడికి కావలసింది ఆడు దొరికినంత వరకు వదలడు. దేవుడి నామానికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు దేవుడికి గ్రహించిన వాళ్ళు, దైవత్వాన్ని చూసిన వాళ్ళు, దేవుడు పలికిన దాన్ని విన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దాని గురించి పట్టు వదలకూడదు. ఎంతమంది చప్పట్లు కొడతారు? మనమేం చేస్తాం తెలుసా? నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ప్రార్థన చేస్తాము. ఇప్పటికీ జరగట్లేదు కాబట్టి సంవత్సరం ప్రార్థన చేస్తాం. ఇప్పటికీ జరగట్లేదు కాబట్టి ఏం చేస్తాం మనం? వెంటనే దేవుడి చిత్తంలో నేను లేనేమో, దేవుడు నాకు పూర్తిగా వదిలేశాడేమో, అందుకే నేను ఇంకా దాని గురించి ప్రార్థన చేయను అని మానేస్తుంటారు. కానీ దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు, నీ కోసమే పలికిన మాట అది నీది. వాక్యంలో నీ స్థానం నువ్వు గుర్తించాలి. వాక్యంలో నువ్వు ఎక్కడున్నావో నువ్వు గుర్తించాలి. అడగడం వదలకూడదు. ఎంతవరకన్నా అది నీది అని చెప్పిన నీది, అది నీకు దొరికినంత వరకు. ఎంతమందికి అర్థమైంది మాట? కానీ సంఘం ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతుందో చెప్పనా? ఏదైతే దేవుడు పలికాడో దాని గురిని పోరాడే గుణం లేదు, దానికి అడిగే గుణం. ప్రభా నాకు మారుస్తానని మాట ఇచ్చావే, నేను మారిపోతానని మాట ఇచ్చావే, నేను మారట్లేదేంటి? ఏదో నాలో ఉంది, ఇంకా నాలో పట్టుండాలనే ఈ సిస్టమ్ వచ్చింది ఏమో. ఇది ఖచ్చితంగా నేను పట్టు సాధించాలని. పట్టుకోవాలా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకేమంటాడు చూద్దాం. ఇంకొక వర్తమానంలో నీలో దాచబడిన జీవము అనే వర్తమానం 55లో బోధించాడు. 11వ నెలలోనే, 11వ నెల 10వ తారీఖున టపా డేట్లు కొట్టేది వచ్చేస్తుంది. 53-11-10 అంతేనా? 32వ పేర అదే క్రీస్తులో దాచబడిన జీవము. క్రీస్తులో దాచబడిన జీవము 32వ పేర చదవాలని కోరుతున్నాను. 32వ పేర స్టార్ట్ చేశాను. బేగా తొందరగా టైం అయిపోతుంది. బోల్డ్ ఇప్పుడు మనకు ఏదో విధమైన వేషధారణలు, భాగ్వేద్వములు, ఏంటంటాడు, భావోద్వములు, ఉద్రేకాలే కానీ అవసరము లేదు. మనకేం అవసరం లేదు. దయ్యము ఇచ్చే దానిని మనము తీసుకునవలసిన అవసరం లేదు. దయ్యాలు ఇచ్చిన మాకు తీసుకునే అవసరం లేదు. కానీ సమర్పించబడిన జీవితంలో, సమర్పించబడిన బలిపీఠము దగ్గరకు వచ్చే ప్రతి విశ్వాసి కేవలం నోటి నిండా మాత్రమే కాదు, నోటుతో మాత్రమే కాదు కానీ ఆత్మ నిండునంతగా, ఆత్మ నిండినంతగా ఆ పెంతెకోస్తు దినమున కుమ్మరించబడిన అసలైన బాప్తిస్మము జరిగినంత వరకు నువ్వు అడగొచ్చు. ఆమేన్.
ఆమేన్. తర్వాత ఇంక రాయబడి చదవండి కదా. పెంతెకొస్తు దినమున కలిగిన అదే ఫలితములను అదే అది ఫలితాలు. మరలా కలిగిస్తుంది. అది మరలా కలిగిస్తుంది. దేవుడు ఎవరు పలికారు ఈ మాట? ప్రవక్తలో నుండి అవును. దేవుడే పలికాడు. ఆ రోజు పెంతెకొస్తులో ఏదైతే బాప్తిసాలు జరిగాయో వాళ్ళకి, అగ్ని బాప్తిసాలు, అది కూడా నీలో జరుగుతుంది అన్నాడు అని ప్రవక్త ద్వారా చెప్పాడు. ప్రవక్తలో నుండి పలికాడు ఆయన. హల్లెలూయా. ఎవరి కోసము? మన కోసం. కోసం, నా కోసం. ఎస్, ఏలియాని పంపించింది ఎవరి కోసం? మన కోసం. అవును ఆ రోజు ఎలీషా వెళ్ళింది అక్కడికి ఎవరి కోసం? సునామీ రాళ్ళ కోసం. అవును. ఈ రోజు మన కోసం వచ్చాడు ఆయన, మన గురిని పలికాడు ఆయన. అది ఎందుకు మన దగ్గర ఉండకూడదు? ఈ వాగ్దానము, ఈ వాగ్దానం, ఈ ప్రత్యక్షత పరచబడిన వెలుగు, ఈ ప్రత్యక్షపరచబడిన వెలుగు మీ పిల్లలకును మీ పిల్లలకు, దూరస్తులందరికీ, దూరస్తులందరికీ, ప్రభు తన యొద్దకు ఎందరిని పిలిచాడో వారందరికీ ఎవరు పిలుస్తున్నారు అందరికీ ఇది చెందును. పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మేము ఎప్పుడు ఇలాంటి వర్తమానం మాత్రం మనకే పిలుచుకుంటూ వచ్చాడు ఆయన. మీకు ఎలా చెప్పాలి? ఇంకా నెక్స్ట్ తర్వాత ఇంకా రాయబడి చదవండి. సహోదరులారా, సహోదరులారా, ప్రతిష్ఠించబడిన జీవితములో ప్రతిష్ఠించబడిన జీవితంలో ప్రభువైన యేసు రక్తము ద్వారా యేసు రక్తము వలన ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఇష్టపడిన ప్రతి విశ్వాసి జీవితంలో, ఇష్టపడిన ప్రతి విశ్వాస జీవితంలో పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఆ ఏ ఫలితములు కలిగినో ఏ ఫలితాలు కలిగి అదే ఫలితములు వారి జీవితంలోను కలిగించును. కలిగిస్తుంది, కలుగుతుంది, అంతే. ఇంకా తర్వాత ఇంకా రాయబడింది, అది సాంప్రదాయములను ముక్కలు చేయును, సాంప్రదాయాలను ముక్కలు చేస్తుంది. అది వచ్చిన అది మనుషుల హృదయములను మార్చును. ఏంటన్నాడు? మనుషుల హృదయాలను మార్చును. అది అది వచ్చిన తర్వాత మనుషుల హృదయాలు మారుస్తుందని దేవుడే మాట్లాడాలి. చేస్తుంది. నీ హృదయం మారకపోవడానికి కారణం ఏంటి? నువ్వు అడగట్లేదు. అది పట్టు లేదు. నా జీవితం మారాలి, నా హృదయం మారాలి, నువ్వు ఇలాగ అన్నావు కాబట్టి నాకు మారాలి కదా, ఎందుకు మారట్లేదు ప్రభువా అని అడిగే దమ్ము ఆ సూనేమి స్త్రీకి చూసి మనం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది చప్పట్లు కొడతారన్న? ఆమేన్. హల్లెలూయా. హృదయాలు మారుతారని చెప్పాడా? హృదయం మారట్లేదంటే అర్థం నీకు పట్టు లేదన్నా, పట్టుదల లేదు నీకు దేవుడి పట్ల, అందుకే నువ్వు మారట్లేదు. యెహోవా పలికిన తర్వాత ఎదురులేదు దాని కొరుని. తర్వాత ఇంకేం రాయబడి అది చూడండి. నిన్ను నీలో ఉన్న ప్రాచీన స్వభావం తీసివేసి, అది నీ లోపల ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తుంది అన్నాడు ఆయన. క్రీస్తు యేసులో నీవు ప్రవేశించినట్లు. తీసివేస్తుంది అన్నప్పుడు ఉంది అంటే అర్థం ఏంటన్నా? నువ్వు సరైన రీతిలో పోరాటం చేయట్లేదు, సరైన రీతిలో అడగట్లేదు, సరైన రీతిలో దేవుడి దగ్గర గోజులు ఆడట్లేదు, అందుకే నీ లోపలికి ఆ నూతనత్వం రావట్లేదు. నెక్స్ట్ తర్వాత ఇంక రాయబడింది, అది నిన్ను యేసు క్రీస్తులో నీవు ప్రవేశించినట్లు అది నిన్ను కరిగించి వేయును. అది నీకు కరిగించేస్తుంది అన్నాడు ఆయన. ఈ ఎవరు పలికారన్నా? ఎవరు కూర్చింది? నా గురించి. ఈ వర్తమానము నా కూర్చే, ఈ వాక్యము నా కూర్చే. కరిగించేస్తుంది అంటే నేను కరగట్లేదు అంటే అర్థం ఏంటంటే పట్టు వదలకుండా నువ్వు పోరాడాలా. ఈ దేశమంతా ఆ స్త్రీకి ఎందుకు ఉంచాడు తెలుసు? అక్కడ మనకి బుద్ధి కలగడానికి. అవును అవును అవును. నీ గూర్చి పలికిన దానికోసం నువ్వు పోరాడు, నీ గూర్చి పలికిన దానికి నువ్వు పోరాడాలి. హల్లెలూయా. అది 38వ పేర కూడా చదవండి కదా. 38వ పేర చదవండి తొందరగా. 32 చదివాం, 38. దేవుని సన్నిధిలో వారు దేవుని సన్నిధిలో ఆ పాత కర్రను పెట్టిన దాని లోపల దేవుడు కెరూబుల పైన మహిమలో నివసిస్తున్నాడు. ఆ కర్రలో ఒక్కసారిగా ఆ కార్యములు జరిగిపోయాయి. సహోదరుడా సహోదరి, ప్రతిష్ఠించబడి దేవుని ఎదుట పెట్టబడిన జీవితం చూడండి. ప్రతిష్ఠించబడిన దేవుడి సన్నిధికి వచ్చిన జీవితం ఈ రాత్రి నేను ప్రసంగ వేదిక దగ్గర నిలబడి ఉన్నంత నిశ్చయముగా వారి జీవితంలో కూడా మారును. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఏలియా లోపల నుండి దేవుడు ఖచ్చితంగా ఇది గుర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి. చెండిపోయిన కర్ర సిగిరించేసింది. అది ఆయన సన్నిధిలో జరిగి తీరాల్సిందే. ఈరోజు ఆయన సన్నిధిని గుర్తించిన మనం ఎందుకు మారమారా? మనమెందుకు సిగిరించము? మనమెందుకు ఫలాలు ఫలించము? మనమెందుకు ఆత్మీయ ఫలాలు మన జీవితాల్లో ఎందుకు రావు? వస్తాయి, కానీ దాని గురించి పట్టు వదలకూడదు. ఇది ఎవరు పలికారు? ఇది ప్రవక్తల ద్వారా పలికాడు. దేవుడే పలికాడు ప్రవక్తల ద్వారా. హల్లెలూయా. వారి జీవితములు కూడా మారును. వారి జీవితాలు కూడా మారుతాయి. నీలో ఉన్న పోరాటములన్నిటినీ తీసివేయును. నీ లోపల ఫైటింగ్లు జరుగుతున్నాయి చూడు.
అది కూడా తీసివేస్తుంది. అది నీలో ఉన్న భేదములన్నిటిని నీ తీసివేసి లోపల ఉన్న భేదాలన్నీ కూడా అది తీసివేస్తుంది. నీలో ఉన్న సిద్ధాంతములన్నిటిని నీ తీసివేసి లోపల ఉన్న సిద్ధాంతాలను తొలగించేస్తుంది. నీవు గనుక ఆయన అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి వెళ్ళినట్లయితే అది నిన్ను నిజమైన క్రైస్తవునిగా మార్చును. మారబోతాదేమో అనలేదు, మార్చును. నీకు పిల్లడు దొరుకును అన్నట్టుగా దొరికిపోయింది. అవును. ఈరోజు నీకు మారుస్తుంది ఇది అన్నాడు అనుకో దేవుడు. ఈ వాక్యము నిన్ను మారుస్తుంది అన్నప్పుడు మనం ఎందుకు మారము? చెప్పండారా? అమ్మా 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 వినండి అమ్మా, తల్లి తల్లి వినండి, తల్లి 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 మిమ్మల్ని కూడా మార్చదా? ఇప్పుడు ఒక్కరు అనట్లేదు. మీ భాషలో చెప్పేదరు మిమ్మల్ని కూడా మారుస్తుంది కదా అని చెప్పు. మీకు కూడా మారుస్తుంది కదా. నీకు కూడా మార్చదా? నీవు కనుక ఆయన ఇప్పుడు నువ్వు మారుకున్న జీవితం నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు నాలో ఎందుకు మార్పు రావట్లేదు? ఎందుకు నీ ఎంత పవర్ఫుల్ వాక్యం దేవుడు నాకు ఇచ్చాడే, అది నా జీవితంలో ఎందుకు కలిగి ఉండట్లేకపోతున్నాం అనే మంట నీలో రావాలని ఈ సునామీ స్త్రీ స్టోరీ పెట్టాడు. హల్లెలూయా. ఆమె ఎలా సాధించుకుంది? పట్టు వదలలేదు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం ఏం చేయాలట? పట్టు వదలకూడదు. ఏదైతే వాక్యపు వాగ్దానములు ఇచ్చాడో అవన్నీ మన జీవితాలు కనబడవలసిందే. ఏమి జరుగుతుందో గమనించండి. ఏమి జరుగుతుందో గమనించు. నూతన పరచబడుతుంది. నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. ఇది నూతన పరచబడుతుంది. గమనించండి గమనించండి గమనించండి. ఖచ్చితంగా నువ్వు నూతన వ్యక్తిగా మారిపోతావు. మారట్లేదు అంటే నువ్వు అడగాల్సిందే. నువ్వు ఇలాగ అన్నావు ప్రభువా, నూతన సృష్టిగా అవ్వాలనుకుని నువ్వు చెప్పావు, అది నా కోసమే చెప్పావు కదా, మరి నాలో ఎందుకు జరగట్లేదు అనే మొండి పట్టుదల సంఘానికి ఉండాలని, వీడని పట్టుదలని వర్తమానం బోధించాడు. అర్థమైంది మీ అందరికీ? మనం ఏం చదువుతామంటే సంఘం వాళ్ళు ఎలాగ చేశారు, వీళ్ళు ఎలాగ చేశారు, వాళ్ళు అలా చేసుకున్నారు, వాళ్ళు అలా చేశారు, ఆ స్త్రీ అలా చేసింది, అలా చదువుతామే. కానీ అక్కడ వాస్తవికతని, ఈ యుగానికి సంబంధించిన వాగ్దానాన్ని చూడలేము. అదే మిస్టిక్ అనమాట. క్రీస్తులో దాచబడిన జీవము అనే వర్తమానంలో అదే 38వ పేర మనం చదివాం కదా. ఇప్పుడు చూడండి, ఇంకొక మెసేజ్లో ఇలాగ అంటున్నాడు. దయచేసి మీరు చూడాలని కోరుతున్నా. ఆయనను స్వరమును వినుము. 58లో బోధించాడు ఇది. ఆయన స్వరము వినుము అనే వర్తమానంలో 45వ పేర 58 10వ నెల 5వ తారీఖు దొరికిందా? 10వ నెల 5వ తారీఖు 45వ పేర. ఇప్పుడు దానికి ఒక నీతి శాస్త్ర క్రమము ఉన్నది. దేవుడు ఒక నూతన జన్మను నీకై ఉంచి ఉన్నాడు. ఏంటట? ఎవరి కోసం ఉంచాడట? నీకై ఉంచి ఉన్నాడు. నూతన జన్మ నీ కోసమే ఉంచి ఉన్నాడు. ఇప్పుడు ఎలా తీసుకోవాలి? ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఆయన. నూతన జన్మ నీ కోసం ఉంచి ఉన్నాడు. అయితే ఆయన యొక్క మెల్లని చిన్న స్వరమును ఆలకించుము. ఆ మెల్లని స్వరమును ఆలకించి నీ గురించి తర్వాత ఇంక రాయబడింది. ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడుచున్నారో, ఎవరైతే క్రైస్తవులని పిలువబడుచున్నారో అట్టి మీలో ఒక్కొక్కరు ఆయన ఎదుట మీరు నెమ్మదిగా ఉండండి. అచ్చా, నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు, వర్తమానికి వచ్చావు కదా, నీకు నువ్వుగా నెమ్మది కలిగి ఈ మాట మీద నెమ్మది కలిగి ఉండు. ఓకే. బట్టలు ఉదుకుకొనుట దానికి ఆటంకముగా ఉండవద్దు. ఓకే. పనులు చేసుకొనుటకు దానికి ఆటంకంగా ఉండవద్దు. అక్కడే ఉండు. దేనినైనా ఆటంకముగా ఉండనీయకము. దేనిని ఈ మాట విషయమే ఆటంకంగా ఉండనివ్వకు. నీవేమి చేయుచున్నావో ఎవరు ఎరుగుటకు అనుమతించవద్దు. ఏం చేస్తున్నావు ఎవరికి తెలియని అవసరం లేదు, ఎవరికి అనుమతించక్కర్లేదు. నేరుగా ఆయన ఎదుటిగా వెళ్ళుము. ఆయన దగ్గరికే వెళ్ళు. ముందుగా ఆయన దగ్గరికే వెళ్ళి ఏమంటాడు ఇక్కడ? అడవులలో ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళుము. అడవి లోపలికి ఎక్కడో ఒక చోటికి వెళ్ళిపో, లేకపోతే రహదారి పక్కకు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోతాడట? దేనికోసం వెళ్ళమంటాడు? ఏదైతే నీ గూర్చి పలికాడు దాని గూర్చి ఎక్కడ నీ ఖాళీ దొరికితే అక్కడికి వెళ్ళిపో.
రహస్య అడవిలోకి వెళ్ళిపోతావా? ఇల్లు వెళ్ళిపో. రోడ్డు పక్కన వెళ్తున్నావు, జర్నీలో ఒక పక్కన ఆ కారు నిలబడి, ప్రభువా నాకు అది ఇస్తానన్నావు, అది ఎప్పుడు దొరకట్లేదు, ఏది ప్రభు నాకు కావాలి అది అని అడగడం ప్రారంభించు. తర్వాత రహస్య స్థలములలోనికి వెళ్ళిపోయి రహస్య స్థలంలోకి వెళ్ళిపో, తలుపులు వేసుకో. తలుపులు వేసుకో. పిల్లలు పాఠశాలకు వెళ్ళిన తర్వాత బడికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలందరూ అక్కడే మోకరించు. అక్కడే మోకాలి. ప్రతి ఒక్క చోట నుండి వచ్చిన ప్రతి విధమైన స్వరాలను నువ్వు విన్నావు. ఎన్నో బోర్డు స్వరాలు వినేశావు. అయితే కిందకి దిగి మరియు ఆ స్వరాలన్నీ నిశ్శబ్దమగు వరకు అక్కడే ఉండు. అక్కడే ఉండు. పనికి మన స్వరాలని ఎన్నో, కానీ దేవుడి స్వరం విని అక్కడే నిశ్శబ్దంగా ఉండు. నీవు పైకి లేచుటకు ప్రారంభిస్తావు. హల్లెలూయా. నీ జీవితం పైకి లేవడం ప్రారంభిస్తుంది. అదే నిన్ను మారుస్తుంది. అదే నిన్ను మారుస్తుంది. అది ఈ చిన్న సమూయేలుకు చేసినట్టుగా హల్లెలూయా. అది నిన్ను వ్యత్యాసమైన వ్యక్తిగా మార్చేస్తుంది. గ్లోరీ, హల్లెలూయా. ఎందుకు మార్చదు? కానీ పట్టు లేదన్న మనకి, నా జీవితంలోకి ఎందుకు ఈ ప్రవక్త గారు చెప్పింది నాకు రావట్లేదని పట్టుదల లేదు. కొన్నిసార్లు అది డిసప్పాయింట్గా కనబడగానే వదిలేస్తున్నాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు మారుస్తాడని ప్రవక్తల నుండి మాట్లాడుతున్నాడు. నువ్వు మారిపోతావని కూడా ప్రవక్తల నుండి మాట్లాడుతున్నాడు. మనం ఎందుకు మారము? ఖచ్చితంగా మారుతాం. పట్టు వదలకుండా అడుగుతూ ఉండండి. పట్టు వదలకుండా ఈ వర్తమానంలోనే నిలబడండి. ఈ వర్తమానం చెప్పిందే చేయాలి. ఈ రోజు మారకపోతే రేపు మారిపోతే ఎల్లుండి మారిపోతే అవతలాడు, కానీ మారి తీరుతావు అంతే. చిగురించి తీరుతావు. దేవుడు నీ గురించి పలికాడు కాబట్టి అది నీదే. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా. నిజంగా ఇలాంటి వర్తమానం మనకు వస్తే, ఇలాంటి మాటలు వస్తే మనం ఎలా ఢీలా పడిపోతున్నాం? సంఘాలు ఎందుకు ఢీలా పడిపోతున్నాయి? పట్టు వదిలించింది. సంఘం అంటుంది లోకమంతా బ్రహ్నం గారికి వదిలి వచ్చేమో కానీ నేను వదలను. ఎందుకంటే ఇది మన జీవితాలు మారుస్తుందని చెప్పింది ఆయనలో. ఆయన ఈ కాలాల్లో నిరూపించబడిన దైవజనుడు. వీళ్ళందరూ డినామినేషన్లు అందరూ కూడా మాకు పిలిచాడు అనొచ్చు, కానీ ఎవరి దగ్గర నిరూపించుకోలేదు. ఆయన ఈయనతో నేను ఉన్నానని నిరూపించాడు ఆయన. హల్లెలూయా. ఫోటోలో దిగాడు ఆయన కూడా, అగ్నిస్తంభముగా ఆయన దిగాడు. ఆయన ఫోటోలో శాస్త్రీయమైన నేత్రాలకు దొరికాడు ఆయన. నన్ను ఈయన నేను పంపించి నా సేవకుడు అనుకొని ఈయనతో నేను ఉన్నానని నిరూపించాడు ఆయన. హల్లెలూయా. ఏదో మూల కాదు, అందరు చూస్తుండగానే జరిగింది ఇదంతా. మోషేకి నిరూపించినట్టుగా ఈయనకి నిరూపించాడు. దయచేసి మీరు ఆయన చూడండి. 75వ పేరాలో కూడా ఇక్కడ కొద్దిగా ఏమంటుందంటే, నిన్ను వ్యత్యాసంగా చేస్తుంది, అది త్వరగా నీవు చేసినట్లయితే అది నువ్వు త్వరగా చేసి నీకొకటి చేస్తుంది. అది నీ కోసం ఒకటి చేస్తుంది. నీవు ఏ విధంగా ఉండవలసి ఉన్నదో ఆమె ఏం చేసింది? అది నిన్ను అలాగూ చేస్తుంది. ఆ వీడిన పట్టుదల. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావో అది నీకు చేసి పడేస్తున్నది. నీవు ఉండవలసిన క్రైస్తవుని వలె నిన్ను మార్చును. అందరూ చెప్పండి కొట్టండి. ఒక నిజమైన క్రైస్తవుడుగా నీకు మార్చేస్తుంది అని ఎవరు పలికారు? ఇది ఎవరి కోసం పలికారు? ప్రవక్తలు. నా కోసం. నేను ఎందుకు మారను? మారిపోతాను గ్యారంటీగా. ఈరోజు నాకు బలహీనత ఉంది, కానీ ఖచ్చితంగా పలికేవాడు మాత్రం మనిషి కాదు, దేవుడే పలికాడు మా గురువు అని నువ్వు పట్టు వదలకుండా ప్రార్థన చేస్తే నీవెందుకమ్మా అర్థం అవుతుంది నీకు వర్తమానాలు? ప్రభు చాలామంది చదువుతుంటారు వర్తమానం, ప్రభు నాకు అర్థం అవ్వట్లేదు ప్రభు, అందుకే నేను చదవను. వదలకూడదు పట్టు. ఇది నీ ప్రజలకి అర్థమవుతుందనే పంపించావు కదా, నాకెందుకు అర్థం అవ్వదు? ప్రభు నాకు సహాయం చేయి, నాకు ఇది అర్థమయ్యేటట్టు సహాయం చేయి అంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది ఇది. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడిగా మారలేకపోతున్నావు అనుకో, మారిపోతావు అన్నాడు ఆయన. ఆ స్త్రీకి అన్నట్టుగా మాట్లాడాడా లేదా? నీకు కలుగుతుంది అన్నాడు, కలిగిపోయింది. అది అదేమో దూరం అయిపోయినట్టు కనిపించింది. ఆ పలకబడిన మాట దూరం అయిపోయినట్టు కనిపించింది. ఈరోజు వర్తమానాలు ఉన్న పలకబడిన మాట నీ జీవితంలో కలగకుండా దూరం అయిపోయినట్టు కనిపిస్తుంది. అని పట్టు వదలకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. రెండో ఇష్టం ఏంటది? పట్టు వదలకూడదు. ఈ పట్టు వేడని పట్టుదల ఈమె కొన్ని చూసారా? అలాంటిది సంఘములో ప్రతి ఒక్కరికి ఉంటే ఖచ్చితంగా మీరు మారిపోతారు. మీరు అలాగ ఉండరు. పూర్తిగా ఛాయకే ఇలాగ జరిగిపోతే ఒరిజినల్ ఎలాగ జరగకుండా మానేస్తానా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఇంకెక్కువ సమయం ఉంటే మీకు ఆకలేస్తుంది, నేను వదిలేస్తున్నాను. తొందరగా జాగ్రత్త వినండి. హల్లెలూయా. అది టైం రైట్ ఒక తప్ప నాకు తెలియదు, కానీ
ఇంకా ఎక్కువ ఎన్ని ఉన్నాయి అనుకున్నారు దేవుడు మనతో మన మాట్లాడింది. కోసం మాట్లాడిన భర్త ఇంకా జాగ్రత్త వినండి. ఆయన స్వరం వినమని 75వ పేరాలో 75వ పేర అదే వర్తమానంలో 75, 86లో కూడా అది చెప్తున్నాడు ఆయన. 75వ పేరాలో చూడండి ఒకసారి చదవండి మీరు. 75వ పేర 75వ పేర 75వ పేరాలో నీ మనస్సును నీవు నిర్ధారణ చేసుకునే సమయము, ఈ మనసు నువ్వు నిర్ధారణ చేసుకునే సమయం బహుశా ఈ ఉదయం కావచ్చును, ఈ ఉదయం ఈ రాత్రి కావచ్చు. టెలివిజన్ చెప్పు దానిని వినబోతున్నావా, వినబోతున్నావా? లేక వార్తాపత్రిక చెప్పు దానిని నువ్వు వినబోతున్నావా, టెలివిజన్లు టీవీలు చెప్పింది వింటానవా, లేకపోతే వార్తాపత్రికలు చెప్పింది వింటావా, లేక వేదాంత పండితులు చెప్పినది వేదాంత వినబోతున్నావా? డినామినేషన్ పాస్టర్లు చెప్పింది వినాలనుకుంటున్నావా, లేక దేవుడు చెప్పినది వినబోతున్నావా? దేవుడు చెప్పింది వినాలనుకుంటున్నావా? ఏమే తర్వాత ఇంకా రాయబడింది. ఒక ప్రవక్తగా నేను మీతో చెప్పుచున్నాను, ఏమన్నాడన్నా ఆ రోజు ఆ స్త్రీతో మాట్లాడినట్టుగా ఈ రోజు మనతో ఒక ప్రవక్తలో నుండి మాట్లాడుతున్నాడు. తర్వాత దేవుడు చెప్పినది కాకుండా ఎవరేది చెప్పినను వినవద్దు. ఆ నిమ్మలమైన చిన్న స్వరము కొరకు నిమ్మలమైన చిన్న స్వరము కోసము కనిపెట్టు, మరియు ఆయన నిన్ను మార్చును. ఎవరు పలికారు ఇది? ఎవరు పలికారు? దేవుడే నా గూర్చి పలికాడు. తర్వాత ఇంకేమి రాబడింది? సోదరుడు బ్రహ్నాం, నేను నమ్ముటకు ఇష్టపడుచున్నాను, నేను నమ్ముటకు ఆశిస్తున్నాను, నేను కొన్ని విషయాలు చేయుటకు కోరిక కలిగి ఉన్నాను అని నువ్వు చెప్పావు. అయితే నువ్వు చేయలేవు. ఎందుకని? ఎంతో కాలము నుండి నువ్వు వదిలిపెట్టుట లేదు. ఎచ్చటైతే సందేహాలు వెడలిపోవును ఆ స్థలానికి నువ్వు రాలేదు. ఎక్కడైతే సందేహాల్ని నీ వృత్తి అగునో అట్టి స్థానంలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు అప్పుడు నువ్వు స్వతంత్రుడువు. హల్లెలూయా. నీకు దొరికిపోతుంది అది. హల్లెలూయా. 86వ పేరాలు కూడా అంటున్నాడు ఆయన. 86 కొద్ది మీదకి వెళ్ళండి, తోయండి, గమనించుము. ఎటన్నాడు ఆయన? మీలో ఎంతమంది ఆయన్ని నిండైన హృదయముతో ప్రేమిస్తారు. ఇలాగూ ఇటువంటి చిన్న స్థలములలో నేను కొద్దిగా ఆలస్యం చేస్తున్నాను. అయితే మనము పరలోక స్థలములలో క్రీస్తు యేసుతో కూడా కూర్చొని ఉన్నామని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. పరిశుద్ధాత్మ వచ్చి వాక్యములోనికి వెళ్ళిపోయి, ప్రభా పరలోక స్థలంలో కూర్చున్నానని చెప్పావు, తీరమొచ్చి నా జీవితం ఏంటి నరకంలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. నువ్వు అన్నావంటే గ్యారెంటీ అది నా జీవితంలో అది రావాలి. నా జీవిత వాతావరణం అంతా మారిపోవాలి. పట్టు వదలకూడదు. ఏ దుమ్ములో మాంసం ఉండిపోతే ఆ దుమ్ముకి మీరు ఇసిరేస్తారా ఇక? ఇరికిరికిల్లో మాంసం నోట్లోకి వెళ్ళిపోవాలని లాగి 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 లబ్బర్లాగా సాగినా దానికి వదలరు. అలాంటి విషయాల్లో గొప్ప పట్టు ఉంటుందన్న మీ అందరికీ. అందరు చెప్పంటారా? ఇది రావట్లేదు జలీరు, దీన్ని సంతు చూడాలంటావు. నేను చాలామంది మూలుగులు దొల్లగొడుతుంటే నేను చూస్తుంటాను. అన్నం అక్కడ పెట్టేసి దాంతో పోరాడుతుంటాడు, చెమట్లు కారిపోతుంటుంది. నేను ఏటి వీడని పట్టుదల ఈయనకి. పల్లెం కన్నమైపోయినా పర్వాలే, గచ్చు బద్దలైపోయినా పర్వాలే, దానికోసం వీడని పట్టుదల ఉంది. దేవుడే నోటు నుండి నీ గురిని పలికాడే, దేవుని స్వరముగా నీతో మాట్లాడాడే, ప్రవక్తల నుండి పలికాడే. అది నీ పట్ల ఎందుకు జరగదు? నువ్వు సరైన పట్టు కలిగి లేవు, సాధించాలనే పట్టు కలిగి లేవు. హల్లెలూయా. ఈరోజు రాత్రి ఇలాంటి దేవుడు మన గురిండే ఒక ప్రవక్తను పంపించి మన గురిని పలికినప్పుడు నీదే అని భావించి నువ్వు పోరాడితే ఖచ్చితంగా నువ్వే చూడగలుగుతావు. నువ్వు మారిపోవడం నువ్వే చూడగలుగుతావు. నీ ప్రాణం మారిపోవడం నువ్వు చూడగలుగుతావు. నీ శరీరం కాదు, నీ ప్రాణం మారిపోవడం నువ్వు చూడగలుగుతావు. మారుతుందని దేవుడే చెప్పాడు. పట్టు వదలక ఆమెకి ఇచ్చిన మాట కోసం ఆమె పోరాడింది. అందరూ చెప్పండి. ఆమెకి ఇచ్చిన మాట కోసం ఏం చేసింది? ఆమె పోరాడు. ఈరోజు నువ్వు నేనేం చేయాలి? దానికోసమే ఆమె గురిని ఎత్తాడు. ఎలీషా లోపలికి పోయి వారిద్దరే లోపల తలుపులు వేసి యెహోవాకు వీడని పట్టుదలతో ప్రార్థన చేసి
పిల్లోడు బతికిస్తాడా లేదా? ఆమె కోసం ఇచ్చింది ఇంకెవరు తీసుకుంటాడన్నా? నీ కోసం నా కోసం ఇచ్చింది ఇంకెవరు లాక్కోగలరు? మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయవలసిన రోజులు ఇవి. సంఘాల్లో చల్లారిపోతున్నాయి ఇప్పుడు. కారణం ఏంటో తెలుసా? దాని వాల్యూ ఇంకా తెలియలేదు. అసలైన రూట్కి రాలేదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి వచ్చి నేను అడుగుతాననే ఆలోచన రావడం లేదు. అందుకే ఎవరు పిలిచినా పిలకపోయినా వారి దగ్గరికి మేము డేట్ ఇస్తున్నాం, టైం ఇస్తున్నాం, వస్తున్నాం. ఇది నేర్పించడానికే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మాకు భోజనాలు లేకపోయినా పర్వాలేదు, నీళ్లు తాగి వెళ్ళిపోతాం మేము. కానీ మాకు కావలసింది దేవుడి యొక్క మార్గం. ఈరోజు అడుగుతారు, ఈ రోజు నుండి ప్రభా నువ్వు నాకు ఇస్తానన్నావు, అది నా పట్ల జరిగి తీరాలయ్యా. ఎందుకు నేను వర్తమానాలు చదవలేకపోతున్నాను? అటువంటి చదివే గుణము నాలో పెట్టని ఎంతమంది ప్రార్థన చేస్తారు? నా జీవితం మారట్లేదు ప్రభా, నాకు మార్చిపెట్టు అయ్యా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు నోరిప్పట్లేదు ప్రభా. ఎవరికి కావాలో దేవుడు పలికినది ఎవరికి కావాలో పొందుకోవాలనుకుంటున్నారు. ఓ ప్రభా, జీవాధిపతి నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా. ఓ తండ్రి నీకే స్తోత్రము నాయన. కృపల ఐశ్వర్యవంతుడా దేవానికి స్తోత్రము నాయన. హల్లెలూయా. ఓ ప్రభువా నీకే స్తోత్రము నాయన. కృపల ఐశ్వర్యవంతుడా. హల్లెలూయా. కృపల ఐశ్వర్యవంతుడా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా. ఓ ప్రభా నీకే. ప్రభా పట్టుదల లేకపోవడమే ఈరోజు సాధించుకోలేకపోతున్నాం ప్రభా. దాని విషయమై పశ్చాత్తాపడుతున్నాం నాయన. నా గురించి పలికిన ఈ మాట నాలో జరుగు తీరుతుందని, అది జరిగినంత వరకు నేను పట్టు వదలకూడదని మాతో మాట్లాడుతూ. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఇస్సాకు బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఓ ప్రభు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అల్లా గారి పేరు నాయబా న్యాంగ్లబి సిక్కోజా ఈ రోమ్ రింగ్లబి న్యమా గామ్లెతేనే బోన్యాంగ్లేన్ గలమాచి అజడిన కని అబిర్నా మడ్డ జరు అతిరప్ సేలే బిర్నా లింగ్లేంజన ఆబ్లింగ్ దే అరప్ సి అతినాసన్ యాంతి గామ్లే dile bonyang tonanya ji irikna dagi kani abirna ji bodente saite anisat nyangte gamang gamle mari kambolle sering tungma kimar nato le sering kabirna dongle galamle atina jabal nagar birna ajadi yati gamle irnyangle betati already romring lebi saipin erbin guibina tumetaku atina sele thodong ayamallen kitu najing ballen tudumle iditatanlen mangbalen asoi dagdaku anta nyangbina sele boroki thodong ayam kitu najing ba tudumle nyanglem sikoje i romring lebi erbin guibina tumetaku gamle tene tumma gimar ramang seringallen dongle galamaikin oh ewang kitung don masen tawa yati gamle ajadi nawang alen mangbal irtul daginati gamang tum mangleng sering gamang tum tabsir gam mangbal magar betina itna sangamne mangbalen
Antati nyanglem si koja, anta garping ku bina sel mangbaling gamang tung musil time kataku. Adrasa nami si koi gamang tung, ajadi mandeng nalen sari koi tikal gamang tung. Tumai kir ramang leng sering gamang tung aman birrit. Kandina sering gamang tung yanti gamle. Wang ititi, irinya mandeng kataku. Kunap sele, garping ku bina sele, kunasal nyang bina sel gamang tung. Aman yanti gamle kanabir na lengan irdagal atanang tay kanasun dongle sayamengal mangbar magar birtinaiwa. Ewang ajadina kane wang atar ko ayam lengkan birna jiga mangtung apung gite dilman ramang leng kanati daku bira sele gamangal ter sunami bojang le te tonal lamang sering mangtung yanti gamle adirna lagi lai wang yanti gamle awanan angati kayele ay adirnan bating gamang tung borok ki nyangle gamle gamang tung agilla itu segamle dewang bodirna maran botuk magi maran angati birleten antate jadi gamle kunapirna batin awe pasin jangle del jinang de kunapse kaye amri gamang tung deli jinang de anen kuran nyangle bisi ko anomrigan nabi dina siko jalle jinang gamang tung mandang metu daku kuran jaloiti odi seeti gam anogan le daku bindo gamang tung borok kandina lengan krayam lengan wang ayengan abon tanam batin gamang tung borok ki donglen wang abuya plele rasa dong nama senta wang ewang amak kanadina lengan donglen borok abuya plele yanti gamle iram ring lebi engai dekan nyangtai gamang gamle ayenganti abunyang tonan ane erte guite kurap sel antat nyangte gamang tung gamle gamang mangmal birna sendong nama senta wang ewang kun nyang ber sel gamang tung ateng tanunjang irajang ne gamang tung iram ring lebi dirna kunati irose lebi dil ayam mangbanam erbet gibnat tungadako erte guitanamar nyangte buden depsang tasar renendeti budente erte guitan nyangte gamang tung gamla bling lelen ewang atyasa kanina lengan yati gamle kanbirna maten adir dar gamle araraile kanbirna mat arbabiyele broki gamang tung kanbirna ayemle irinagi tangbiresele irinagi nyarbiresele kanbirna salle yirbiresele gamang tung dongle sayemle wang ewang irdirna le jiga mang tu tablisir yanti gamle wang dirna mat todong ayam irna tanangle nyangle bisi koy kuna terbing ki bes dongle sayem ngal gamang tu mar agir betna ewang amat tere gamang tu arati anyang Allah kabal srib na gamang tu dakul nyandram lewa aman amir jenggal mat anyam nana lewa aman abirna mat gamang tu nyana lewa ewang aman abirna nam gamang tu irni man regna kana abirna nyangbere sele ewang rab raban anarayan mangbar sa daguwang sanay man mangbar daguwang atir sa mangbar agar birti na ewa Allah idin na lagi gamang tu kapsel tadong tak mana ewang kadina sering yanti gamle krabirnan nyangan nyangle kadina sering gamang tu irit na kanang bedasel aman dongle sayam lema gano gondo panemengan amatam nyangka ablo barat Kristus nan naga మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు ఈ భూమి యందు కూడా మా కోసం పలకబడిన మాట కోసం జరుగునుగాక మా అనుదిన ఆహారమైన వర్తమానం మాకు మీరు దయచేయండి మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి మాకు శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించండి ఏలయనగా రాజ్యము అధికారము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమేన్ ఎంతమంది అయితే సునేమి రాళ్ళలాగా వారికి ఇచ్చిన మాట కోసం పట్టు విడవకుండా దేవుడి దగ్గర అది పొందుకోవాలని పట్టు విడవకుండా ప్రార్థన పశ్చాత్తాపంలో ఉండి పొందుకోవాలని తీర్మానం చేసుకున్నారు వారందరూ కూడా కృపా సహాయం చేయునుగాక మనకి హల్లెలూయా ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరికీ దీవించునుగాక మనకు కూడా దేవుడు ఈ కాలంలో